నా పేరు కిషిత, మా అమ్మ పేరు తేజస్వి, మా నాన్న పేరు మల్లికార్జున్. నేను 4వ తరగతి చదువుతున్నాను సూర్యోదయ గ్లోబల్ స్కూల్లో. ఇప్పుడు నేను 12వ అధ్యాయం చెప్పబోతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్రీ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. एत्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम् इन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ध्यानाध्यानं विशिष्यते. జ్ఞానాధ్యానం స్పష్టంగా చెప్పాలి. జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नोद्विदते लोकः लोकान्नोद्विदते च यः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यच्च स मे प्रियः. अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् मे प्रियो नरः. भक्तिमान् यस्य मे प्रियः. समशत्रौ च मित्रे च तथा मानापमानयोः. शीतोष्ण सुखदुःखेषु समस्सङ्गविवर्जितः. तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित्. अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः. एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते. श्रद्धादानमत्परमाः भक्तास्तेऽतीव मे प्रियाः. वेरी गुड. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. వెరీ గుడ్. బాగా చెప్పావా? లాస్ట్ బాగా కలిసిపోయావా? వెరీ గుడ్. ఓకే, ఇది సర్టిఫికేట్, డివైసీ సర్టిఫికేట్, రైట్? గుడ్ జాబ్. ఇది మెడల్. ఓకేనా? చక్కగా తీసుకోవాలి.
మీనింగ్స్ కూడా నేర్చుకున్నావా? ఫస్ట్ 2 శ్లోకాలు మీనింగ్ చెప్పమ్మా. ఏమని అడిగారు అర్జునుడు మొదటి శ్లోకంలో? అర్జున వాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంగే యోగ విత్తమాః. నొక్కద్దు, ఏ చాప్యక్షర, ఏ చా అనొద్దు. ఓకే, ఏమని అడిగాడు ఇక్కడ అర్జునుడు భగవాను? నీకు ఫోటోతో విగ్రహం పెట్టి పూజ చేస్తే ఇష్టమా, పూజ లేకపోతే చేసే భక్తులంటే ఇష్టమా, భక్తులంటే ఇష్టమా, లేకపోతే విగ్రహం పెట్టకుండా ఎందుకు నీ యొక్క అక్షర రూపం? ఎందుకంటే నువ్వు అన్ని చోట్ల ఉన్నావు కదా, నువ్వు ఎప్పటికీ ఉంటావు కాబట్టి అలాంటి భక్తులంటే ఇష్టమా అని అడిగాడు అర్జునుడు. శ్రీ భగవానువాచ మయ్యా వేశ్యవనో మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामताः. ఏం చెప్పారు భగవానుడు? విగ్రహం పెట్టి పూజ చేసే వాళ్ళు ఇష్టమే. అట్లాగే విగ్రహం పెట్టినా పెట్టకపోయినా ఏది ఇంపార్టెంట్? భక్తితో చేస్తే. ఇంకేది ఇంపార్టెంట్? అసలు కూడా కావాలి నాకు. శ్రద్ధయా పరయోపేత. అర్థమైందా? మయ్యావేశ్య మనోయమ మనో ఆయన. మయ్యావేశ్య నా మీద దృష్టిని నిలిపి ఏమాం నిత్యయుక్త ఉపాసతే ప్రతిరోజు పూజ చేస్తూ శ్రద్ధయా, ఎట్లా? శ్రద్ధయా తేమే యుక్త తమామాత. అటువంటి భక్తులు అంటే నాకు బాగా ఇష్టం. అంటే విగ్రహం పెట్టావా పెట్టలేదా అనేది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? శ్రద్ధ. శ్రద్ధతో చేసావా లేదా. ఓకే, రైట్. ఒక శ్లోకం ఎందుకు అద్వేష్ట చెప్పేసి మీనింగ్ చెప్పేసి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఎన్ని క్వాలిటీస్ చెప్పారు ఇక్కడ ఇందులో ఈ శ్లోకంలో? ఏవేంటి? అద్వేష్ట సర్వభూతానాం అంటే ఏ జీవిని మనం ద్వేషించకూడదు. వెరీ గుడ్. సర్వభూతానాం ఏ జీవిని ద్వేషించకూడదు. వెరీ గుడ్. మైత్రః అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. వెరీ గుడ్. కరుణ అంటే కరుణ చూపించాలి. దయ, కరుణ, కంపాషన్ తో ఉండాలి, కైండ్నెస్ తో. 3. 4వది నిర్మంగా ఉండాలి. అంటే ఎటువంటి మమకారము అతిగా లేకుండా నిర్మంగా ఉండాలి. నిరహంకార అంటే అహంకారం లేకుండా ఉండాలి. అంటే ఏంటి? ఈగో, నేనే గొప్పవాడిని, నా అంతటోడు లేడు, నీకేం తెలుసు, ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు. ఎందుకు? అహంకారం ఉండకూడదు. 5 అయిపోయినాయా? నెక్స్ట్ ఏంటి? సమదుఃఖ సుఖ అంటే దుఃఖాలు కాదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా. అర్థమైందా? బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పుడు సుఖం అనేది మనకు, ఇప్పుడు ఏసీలో కూర్చున్నాం అనుకో, బాడీకి ఏమొస్తుంది? అప్పుడు మనసుకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఓకేనా? బాగా బయటికి వెళ్ళావు, ఎండ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అయినా కానీ లోపల కంట్రోల్గా ఉండాలి. సుఖము దుఃఖం అనేది మనకి బయట నుంచి వస్తాయి, కానీ నువ్వు మాత్రం లోపల బ్యాలెన్స్గా కంట్రోల్గా ఉండాలి. ఎందుకంటే నీకు తెలుసు కదా, చలికాలంలో చల్లగా ఉంటుంది, ఎండాకాలం ఎండ ఉంటుంది, బయటకు వెళ్తే ఎండ ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఏంటి? క్షమి. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, పొరపాటున ఏదైనా అన్నా కానీ మనం క్షమించగలగాలి. అంతేగాని నన్ను అంటాడా అయ్యో అని కోపం పెట్టేసుకుంటే డిస్టర్బ్ అయ్యి వాడిని డిస్టర్బ్ చేసి, అర్థమవుతుందా? అప్పుడేమవుతుంది? మనలో ఉన్నటువంటి దివ్య భావన, దైవత్వం తగ్గిపోతాయి. ఓకేనా? 7 క్వాలిటీస్ ఏమిటి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. ఈ 7 క్వాలిటీస్ ఇందులో భగవానుడు చెప్పారు. ఓకేనా? వెరీ గుడ్ జాబ్.